కౌలు రైతు నిలదొక్కుకోవాలంటే పెట్టుబడి తగ్గి ఫలసాయం పెరగాలి. అప్పుడే పెట్టుబడితో పాటు కౌలు ఖర్చులు పోను ఆశాజనకమైన నికర ఆదాయం అందుతుంది. రైతు ఇదే ఆలోచన చేశారు. వీలైనంత వరకు పెట్టుబడి తగ్గించే క్రమంలో ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు. ఈ విధానంలో ప్రధాన పంటలతో పాటు అంతరసేద్యం చేపట్టి అన్ని విధాలుగా ప్రయోజనం పొందుతున్నారు. రైతు ఈడూరి రామకృష్ణ 4 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో కొబ్బరి, కోకో ప్రధాన పంటతో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని సాగు కొనసాగించారు. అందరికీ నమస్కారం అండి. మాది నిడదవోలు మండలం కోరుమాడి గ్రామం. నా పేరు ఈడూరి రామకృష్ణ అండి. మా తాతయ్య గారు, మా నాన్నగారు వ్యవసాయం చేసేవారండి. నేను పీజీ కంప్లీట్ చేసిన తర్వాత 1-2 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చేశానండి. చేశాక నాకు ఇంకా లాస్ట్ సైడ్గా లేదు, అది లాస్ట్ సైడ్ లేదు. వ్యవసాయం వచ్చి వ్యవసాయం చేస్తానండి. నేను వ్యవసాయంలో వచ్చిన తర్వాత 2 ఎకరాలు చేను తీసుకున్నానండి. 2 ఎకరాలు చేసి వరి చేను వేసాను. వరి చేను అంతా కెమికల్స్ కట్టి పండించడం జరిగిందండి. మనకి అంత ఖర్చుతో కూడి పని అయిపోతుందండి. అంతా నష్టం అవుతుంది. ఏం చేయాలని చెప్పేసి ఆలోచించానండి. మా ఊరిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారండి. సిబ్బంది ఉంటే వాళ్ళు ఆయన కలవడం జరిగింది. వాళ్ళు అన్నారు ఏ విధంగా చేయాలి ఏంటంటే మనకి సూచనలు సలహాలు ఇచ్చారు. మీకు ఖర్చు తక్కువ అవుద్ది, మేము చెప్పినట్టు ఈ విధంగా చేస్తే అని చెప్పేసి అన్నారండి. వాళ్ళు చెప్పినట్టు కూడా నేను చేస్తున్నాను. కొద్దిగా లాభసాటిగా ఉందండి, బాగుందండి. ప్రస్తుతం 1 ఎకరంలో కోకో, కొబ్బరి సాగు చేస్తున్నానండి. అంతర పంటగా బొబ్బాయి వేసానండి. బొబ్బాయి వేసిన తర్వాత చేను చుట్టూరు జామ, నిమ్మ, సపోటా, పనస ఇవి కూడా వేసానండి. ఈ క్రమంలో సాగు చేసిన పంటలకు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు. వీటికి అదనంగా అవసరమైన సమయాల్లో ద్రావణాలతో పాటు కషాయాలు అందిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి విధానంలోని అన్ని పద్ధతులను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. మా పొలంలో 15 రోజులకు ఒకసారి జీవామృతం మొక్క చుట్టూరు పోస్తున్నామండి. ఈ జీవామృతం చెట్టు చుట్టూరు పోయటం వల్ల ఏపుగా ఎదుగుతుందండి చెట్టు. కాయలు కూడా బాగా బలంగా తయారవుతున్నాయండి, బలంగా లావుగా ఉన్నాయండి కాయలు కూడాను. వర్షాకాలంలో చెట్టు చుట్టూ ఘనజీవామృతం వేస్తున్నానండి. చాలా ఉపయోగపడుతుందండి. చాలా బాగా చెట్టు ఏపుగా ఎదుగుతుందండి, బలంగా ఉంటుందండి. మా మకాం దగ్గర కాకరపోత ఉంది కదండి, అక్కడే మేము జీవామృతం కలుపుతాము. ఆ జీవామృతం కలిపితే కూడా ఆ బలం గట్ట లాగి ఆ కాకరకాయ మంచి బాగా కాస్తుందండి. మంచి బాగున్నాయండి, దిగుబడి కూడా బాగుందండి. ఈ క్రమంలో సాగు చేసిన పంటలకు దీర్ఘకాలిక పంటల నేపథ్యంలో వీటికి అదనంగా బయోచార్ ఎరువులను వేసుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో బయోచార్ అనేది తయారు చేస్తున్నానండి. అది చెట్టు చుట్టూరు వేస్తున్నామండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బాగా కూడా పనిచేస్తుందండి. అది మొక్కకి ఎదుగుదలకి ఏంటి, కాయ సైజు కూడా అన్నీ బాగుంటున్నాయండి. అవసరాన్ని బట్టి నేను మొక్కలకి ఏం చేస్తానంటే చేప బెల్ల ద్రావణం ఒకటి, పుల్లట మజ్జిగ ఒకటి నేను స్ప్రే చేయడం జరిగిందండి. స్ప్రే చేస్తే పూత పిందికి బలానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఏదైనా తెగిళ్ళు గట్ట ఉన్నప్పుడు దశపర్ణి కషాయం ఒకటండి, నీమాసనం ఒకటి మాత్రం పైన పిచికారీ చేస్తున్నానండి. అవి చేయటం వల్ల బాగుంటుందండి. ఈ పంటలకు పూర్తి స్థాయిలో ప్రకృతి పద్ధతి అమలు చేయడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులు సమకూరుతున్నాయి. వీటికి మంచి ధర పలకడంతో ఏటా మెరుగైన ఆదాయం సాధిస్తున్నారు. నేను 1 ఎకరం కౌలు తీసుకున్నానండి. కౌలు తీసుకుంటే లోపల అంతర పంటలో ఈ కోకో, కొబ్బరి అన్నిటికీ కలిపి సంవత్సరానికి మనకి ఖర్చులు గట్ట అన్నీ పోను 60-70 వేలు మనకి ఆదాయం సమకూరుతుందండి మనకి. నేను 4 సంవత్సరం బట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తానండి. నేను గమనించింది ఏంటంటే దీనిలో ఖర్చులు తక్కువని భూసారం పెరిగిందండి. నాణ్యమైన కాయలు అయ్యి దిగుబడి బాగుందండి. లాభసాటిగా ఉందండి నాకు.